దేవుడు సంవత్సర కాలం నీ గుండెల మీదే పెట్టాడు, వాడికి నడిచే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఒక కోడిపిల్ల ఏమంటే అలా గుడ్డు పగలగొట్టుకుని బయటకు రాగానే కిస్ 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 అంటూ నడిచి వెళ్ళిపోతుంది. ఒక దూడ, లేగ దూడ, అది పుట్టగానే తల్లి గర్భం నుంచి భూమి మీద పడగానే 5 నిమిషాల్లోపే లేచి గెంతులేస్తుంది. ఏ జీవరాశి అయినా పుట్టగానే నడుస్తుంది, కానీ ఒక్క మనిషి మాత్రం పుట్టగానే లేచి నడవడు. ఇదేంటి, మనిషి అన్నిటికంటే శ్రేష్ఠుడు అన్నాడు దేవుడు. శ్రేష్ఠుడైన మనిషిని ఇదేంటి సంవత్సరం పాటు వరకు అలా మంచానికి పరిమితం చేశాడు, లేదా తల్లి గుండెల మీద పరిమితం చేశాడు? ఎందుకో తెలుసా? ఆ తల్లికి ఆ బిడ్డకు బంధం ఏర్పడాలి. తల్లి గుండె చప్పుడు ఎప్పుడు తను వింటూ ధైర్యంగా ఉండాలి. ఆ క్షణంలో ఎప్పుడు తల్లి ముఖం చూస్తూ ఉంటాడు. వాడు ఆకలైనప్పుడు తల్లి తన ఆకలి తీరుస్తున్నప్పుడు, ఆ రుచికరమైన పాలు తాగుతున్నప్పుడు వాడికి ఆనందాన్ని ఇస్తున్న తల్లి ముఖాన్ని చూస్తాడు. ఆ తల్లిని ప్రేమిస్తాడు. సర్వస్వం తల్లే. అప్పుడప్పుడు వచ్చి ముద్దు చేస్తున్న తండ్రిని చూస్తాడు. సర్వస్వం తండ్రే. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళరండి. అంత బంధం నీకు ఏర్పడాలంటే వాడు పుట్టగానే నడిచే గుణం ఇచ్చాడు అనుకోండి, సంవత్సరం తర్వాత నడవడం వచ్చాకే ఆడు ఇంట్లో ఉండట్ల, పక్కింట్లో ఉంటున్నాడు. సంవత్సరం తర్వాత నడవడం వస్తేనే వాడు నీకు దొరకట్లా పరిగెత్తుతున్నాడు. అలా కాకుండా పుట్టగానే నడవటం ఇచ్చాడు అనుకోండి దేవుడు, ఆడు తాడేపల్లి కూడా దాటి వెళ్తాడు, ఉండడు. ఇంకెప్పుడు నీకు వాడికి బంధం ఏర్పడుతుంది? వాడు నీ మాట వినేలా చేయాలంటే వాడు అటు ఇటు కదలకుండా నిన్ను ప్రేమించేలా చేయాలనుకున్నాడు. ఆయన ప్రణాళికది. ఎందుకింత బంధం పెట్టాడో తెలుసా? పెస్టాలజీ చెప్పని విద్యా విధానం అండి ఇది. దేవుడు చెప్తున్నాడు, నీవు ఇంట కూర్చున్నప్పుడు, ప్రశాంతంగా పిల్లలందరూ కూర్చున్నప్పుడు మీరు ఆనందంగా ప్రేమగా మాట్లాడే మాటలు వాళ్ళ గుండెల్లో ఉండిపోతాయి. నేను ఇప్పుడు పాఠం చెప్తాను కూర్చోండి, కర్ర కూడా పట్టుకొని బోర్డు పట్టుకొని కూర్చున్నావు అనుకో, అడేమి నేర్చుకోడు. నువ్వు ఇంట కూర్చుండున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు వాడి హృదయంలో ఉంటాయి. నీ ఇంట కూర్చుండున్నప్పుడు, నీవు త్రోవలో నడుచున్నప్పుడు, నీవు పండుకొనే ముందు, తిరిగి లేచినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు, నీ హృదయంలో ఏ ఆజ్ఞలు ఉన్నాయో వాటితో మాట్లాడు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఇవన్నీ నేర్పు. 2వ వచనం, నీవును నీ కుమారుడును, నీ కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ, ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు వాటిని నువ్వు పాటించు, వాటిని నువ్వు నెరవేర్చు.